బాలుని, మీనాని కలపడం కోసం సత్యం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే మీనాని, "ఏమ్మా బాలుకి కాల్ చేశావా? ఎక్కడున్నాడంట? ఎలా ఉన్నాడంట? ఎప్పుడొస్తాడంట?" అనైతే అడుగుతూ ఉంటాడు. "ఏమో మావయ్య గారు తెలీదు. నేను కాల్ చేయలేదు" అని మీనా చెప్తూ ఉంటుంది. "అదేంటమ్మా, భర్తకి కాల్ చేసి ప్రేమగా 4 మాటలు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవాలి కదా! వెళ్ళు కాల్ చేయపో" అనైతే చెప్తాడు. అయితే ప్రభావతి సత్యం మాటలకి కూలిపోయిన గోడని తిరిగి మరలా కట్టడానికి తాపీ మేస్త్రి ఎంత కష్టపడతాడో, వాళ్ళిద్దరిని కలపడానికి మీరంత కష్టపడుతున్నారు. వాళ్ళిద్దరు కలిసైనా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో కలవరు అనైతే మాట్లాడుతూ ఉంటుంది. అయితే సత్యం ఏమంటాడంటే, "నా కొడుకు, కోడలు కలిసిపోయి సంతోషంగా ఉండడమే నాకు కావాలి. దానికోసం నేనేమైనా చేస్తానని" చెప్తూ ఉంటాడు. ఇక సత్యం మాట కాదనలేక, తనని బాధ పెట్టడం ఇష్టం లేక మీనా బాలుకి కాల్ చేస్తుంది. ఇక బాలు ఫోన్ చూసుకొని, "ఇదేంటి ఈ పూలగంప నాకు కాల్ చేస్తుంది? మొన్న నేను కాల్ చేస్తే నన్ను ఎలా ఆడుకుంది? ఇప్పుడు చెప్తాను బాలు అంటే ఏంటో" అని తనదైన స్టైల్‌లో యాక్టింగ్ మొదలుపెడతాడు. "ఎవరండి ఫోన్ చేసింది" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మీనా "నేను" అన్నట్టు అంటుంది. "నేను" అంటే "ఓహో! మీ అమ్మా నాన్న నీకు 'నేను' అని పేరు పెట్టారా? ఎంత మంచి పేరు పెట్టారో" అనైతే అంటూ ఉంటే, "ఓయ్! ఓవర్ యాక్షన్ చేయకు. నేను మీనాని, నీ పెళ్ళాం మీనాని" అనైతే చెప్తూ ఉంటే, "ఓహో! నువ్వా? నేనింకా మీనా యాక్టర్ ఏమో అనుకున్నాను. ఎంత సంబరపడిపోయానో తెలుసా? మీనా గారు నాకు ఫోన్ చేశారా అని. నీ మొహానికి నేను చేయడమే ఎక్కువ. మరలా సినిమా హీరోయిన్స్ కూడా ఫోన్ చేస్తారా?" అనైతే అంటూ ఉంటే, ఇక "నేనేం నీకోసం చేయలేదు. మామయ్య గారు ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోమన్నారు. అందుకనే చేశాను. నీ మీదేం ఇష్టంతో కాదు" అన్నట్టు మీనా మాట్లాడుతూ ఉంటే, ఇక బాలు కూడా "నేను కూడా సేమ్. మా నాన్న నీకు ఫోన్ చేసి కనుక్కోమన్నాడు, ఎలా ఉన్నావు అని అడగమన్నాడు కాబట్టే చేశాను" అనైతే చెప్తూ, "ఇప్పుడు సరిపోయింది దీనికి జలక్" అనైతే అనుకుంటూ, "అమ్మో! లేకపోతే నాతో ఆడుకుంటుందా? ఈ బాలుతోనేనా ఆమె ఆటలు" అన్నట్టు ఫోన్ పెట్టేస్తాడు. ఇక మీనా ఏమో ఫోన్ చూసుకుంటూ, ఈ ముళ్ళ కంపగాడితో ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత ప్రేమగా మాట్లాడినా వాడు బుద్ధి ఇలానే బయట పెడుతూ ఉంటాడని మీనా కూడా తిట్టుకుంటూ ఉంటుంది.